ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. ఆమేన్. మనకి ఏదైనా కొంచెం పెద్ద కష్టం వచ్చినప్పుడు, ఎవరి వల్లైనా మనకి భయం ఉన్నదని అనుకున్నప్పుడు మనకన్నా పెద్దవాళ్ళని, మనకన్నా పవర్ ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ 19th verse చూసారా, దేవుడంటే భయం ఉన్న వాళ్ళ పట్ల ఆయన మేలులు దాచి ఉంచారంట. ఒక తల్లి తన బిడ్డ గొంతుని ఎంత మందిలో ఉన్నా ఎలా గుర్తుపడుతుందో, అలాగే మన దేవుడు కూడా ఆయన వేడుకున్నప్పుడు అలాగే వెంటనే రెస్పాండ్ అవుతారు, హెల్ప్ చేస్తారు.